టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జైషల్ తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో గౌతమ్ గంభీర్ రానున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ 2 ఏళ్లు ఉంటారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ను నియమించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 27 నుంచి కూడా శ్రీలంక పర్యటన కోసం టీమిండియా వెళ్ళబోతుంది. అక్కడ T20 కూడా ఆడబోతున్న నేపథ్యంలో ఆ టూర్ కి కొత్త కోచ్ వస్తారనేది కూడా గత వారం రోజుల నుంచి సూత్రప్రాయంగా బీసీసీఐ సెక్రటరీ జయశంకర్ చెప్తున్నప్పటికీ ఇవాళ మాత్రం అఫీషియల్ గా గౌతమ్ గంభీర్ ని అభ్యర్థిత్వాన్ని అనౌన్స్మెంట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు కోచ్ గా ఉన్నటువంటి రాహుల్ ద్రావిడ్ కేకేఆర్ ఐపీఎల్ టీంలో కేకేఆర్ ని వాళ్ళు హెడ్ కోచ్ గా సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా గౌతమ్ గంభీర్ కేకేఆర్ కి హెడ్ కోచ్ గా పనిచేశాడు. ఐపీఎల్ గెలుపులో కూడా ఆయన పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో కానీ గతంలో ఆయన ఇండియాకి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆయన సక్సెస్ రేట్ కానీ ఆ దూకుడునెస్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నప్పుడు ప్రస్తుత టీం కి బాగా కలిసి వస్తాయి. పైగా ఆయన వ్యూహాలు అనేది కూడా ఈ టీమిండియాకి బాగా పనికొస్తున్న ఉద్దేశంతో టీమిండియా బీసీసీఐకి సంబంధించిన వారే ఇటు గౌతమ్ గంభీర్ ని సంప్రదించడం జరిగింది. దానికి ఆయన ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా కూడా ఓకే చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సహాయక కోచ్లు కానీ ఇతర స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసుకోవడానికి, వారి సంబంధించిన జీత పద్యాలను కూడా ఎంపిక చేసుకోవడానికి గౌతమ్ గంభీర్ కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అంది. అవన్నీ ఒప్పుకున్న తర్వాతే ఆయన టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించడానికి ఆయన సముఖత వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే T20కి సీనియర్ అయినటువంటి రోహిత్ శర్మ కానీ, అలాగే విరాట్ కోహ్లీ కానీ, రవీంద్ర జడేజా కానీ వీళ్ళందరూ కూడా గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రాబోయే శ్రీలంక T20కి అంత కొత్త టీం రాబోతుంది. సో వాళ్ళందరినీ కూడా గ్యాదర్లో పెట్టే అవకాశం ఉంది. దాంతోపాటు ఎలాగో వన్డేలకి టెస్టులకి సీనియర్ ఆటగాళ్ళు అందుబాటులోకి ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచినే ఒక మెరుగులు తీసుకునే మాత్రం ఖచ్చితంగా ప్రపంచ ఛాంపియన్షిప్, టెస్ట్ ఛాంపియన్షిప్ రాబోతుంది. తర్వాత వరల్డ్ కప్ కూడా రాబోతుంది కాబట్టి అప్పటికి టీమిండియాని పూర్తి స్థాయిలో సున్నతం చేయాలనే ఉద్దేశంతో కూడా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. దాని తగ్గట్టుగా వ్యూహాలు నా వద్ద ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి రేపు ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు.